మంచి క్వాలిటీ గల ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. సూడితో ఉన్న సాహివాల్ ఆవులు అయితే 8 అయితే ఉన్నాయి. ఒక బుల్ కూడా ఇది 8 నెలలు అన్న. 8 నెలల సూడితో ఉంది. మొత్తం కూడా సూడి ఆవులు అయితే 50 లీటర్లు వచ్చాయి. ఓకే, అన్ని పాలు తీసేసి ఈ 40 రోజుల నుంచి కాసి 40 కేజీలు ఉందన్న మరి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర ఉన్నామండి. ఇక్కడైతే దేశీయ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని ఆవులు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత, ఎన్నో ఈత ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. అన్న ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ రైతులకు మరొకసారి చెప్పరా? మన లొకేషన్ వచ్చి కొల్లూరు అన్న, ఎగ్జిట్ నెంబర్ 2 అన్న, సంగారెడ్డి, అది హైదరాబాద్. మొత్తం సాయివాళ్ళ 5, సాయివాళ్ళ కోడిదోడు 1, ఓకే, ఒంగోలు ఇదన్న కపిలన్న, ఓకే, 4 నెలలు సూడి కపిల ఒంగోలు. ఇప్పుడు సాయివాల్ కూడా ఒంగోలు సూడి 1. సాయివాల్ కూడా సూడి సాయివాల్ అన్ని సూడి అన్న. 9 నెలల నుంచి 7 నెలల నుంచి 9 నెలల మధ్యలో. ఓకే, 7 నెలల నుంచి 9 నెలల మధ్యలో ఉంది. 8 ఉన్నాయి అన్న. 8 అయితే సూడి ఆవులు అయితే అమ్మకానికి రెడీ. ఇప్పుడు దీని గురించి ఒకసారి చెప్పండి అన్న. ఇది రెండో ఈత అన్న. రెండో ఈత సాయివాల్. ఎన్ని నెలల సూడితో ఉందని? ఇది 8 నెలలు అన్న. 8 నెలల సూడితో ఉంది. మొత్తం కూడా సూడి ఆవులు అయితే ఇది 8 నెలలు చూడన్న. అది పచ్చి మేత మీదకి తీసుకెళ్ళు ఉంటాయి. 8 నెలలు చూడన్న. 8 నెలల సూడితో ఉంది. ఇదైతే డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అని అందా అన్న? వాళ్ళు వచ్చేసేసి 14 నుంచి చెప్పారన్న. ఓకే, ఇది కూడా 12 చెప్పారు. నేను 5 మటుకు ఇస్తానన్న గ్యారంటీ. వాళ్ళు నేనే చెప్పని 10 లీటర్లు అయితే గ్యాప్ పెట్టుకోవచ్చు. అది నేను 10 సూడి ఈ పాలు కాదు వాళ్ళు చెప్పారు. ఇది కూడా రెండో ఈత అన్న. రెండో ఈత ఇది కూడా. మనకి ఎన్ని నెలలు సూడితో ఉందని? ఇది కూడా అంతేనన్న. ఒక 6 నెలలు దాటి ఉంటది. 7 నెలలు వచ్చి ఉంటుంది. అదే 7 నెలలు అదన్నా. ఓకే, 7 నెలల సూడితో ఉంది. ఇది కూడా అంతేనా. వాళ్ళు 14, 12 చెప్పారన్నా. ఓకే, మనం మటుకు 10 మటుకు గ్యారంటీ చెబుతున్నాం అన్న. 10 ఒక 5 లీటర్లు అయితే గ్యారంటీ. 5 లీటర్ల మటుకు నేను ఇస్తాను గ్యారంటీ. ఎన్నో అయితే ఉంటుంది అనేది అందా? ఇది రెండో ఈత అన్న. రెండో ఈత ఒరిజినల్ మంచి బ్రీడ్ గల ఆవులు అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ సేల్ కి అయితే. మొత్తం కూడా 8 అయితే సూడి ఆవులు, ఒక బుల్ అయితే రెడీగా ఉంది. అంతే కదనా? అంతేనన్నా. ఓకే, 8 అయితే సూడి ఆవులు, ఒక బుల్ రెడీగా ఉంది. ఇదైతే మనకి డెలివరీ అయితే మాత్రం 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. రాజస్థాన్ నుంచి అయితే రావడం జరిగింది. సాయివాల్ బ్రీడ్ సంబంధించిన ఆవులు అయితే సూడితో ఉన్న ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. ఇదైతే రెండో ఈత ఆవు. ఇంకా ఇది అయితే 7 నెలల సూడితో ఉందా? 7 నెలల సూడితో ఉంది. అన్ని కూడా మనకి 6 నుంచి 9 నెలల సూడితో ఉన్న ఆవులు అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ కొల్లూరు దగ్గర ఉన్న ఎగ్జిట్ 2 దగ్గర. అన్న దగ్గర అయితే గిర్ర ఆవులు చేస్తుంటాడు, సాయివాల్ ఆవులు అన్ని కూడా చేస్తుంటాడు. రేట్ల విషయం వస్తే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? ఫోన్ చేయమన్నా, నేను మాట్లాడతారా? ఓకే, రేట్లు అయితే జాతిని బట్టి, దాని పాల కెపాసిటీని బట్టి, దాన్ని బట్టి. ఓకే, ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు. అంటే అన్నతో అయితే మాట్లాడుకోండి. మీకు ఏది కావాలన్నా అది వాట్సాప్ తీస్తే అన్న అయితే ఇది ఒరిజినల్ అన్న. ఎన్నో అయితే ఉంటుంది అన్నది? ఇది కూడా రెండో ఈత అన్న. రెండో ఈత ఇది కూడా ఆవు. ఇది 15 లీటర్లు చెప్పారన్న వాళ్ళు. 15 లీటర్ వాళ్ళు చెప్పారు. 20 రోజులు లీనుద్దాన్ని. ఇది ఇంకా 20 డేస్ లో డెలివరీ అయ్యాలి. డెలివరీ అయితే మనం ఎన్ని పాలనా 5 పెట్టుకోవచ్చా? వాళ్ళు 15 చెప్పారన్న. 15 చెప్పారు. 12 వేసుకో దీనికి. 12 వేసుకో. దాని బొట్టు కానీ చూడండి అసలు ఎట్టుంది అసలు. అవును, మంచి క్వాలిటీ గల ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి. చూడి మనకి అసలు సూడితో ఉన్న సాహివాల్ ఆవులు అయితే 8 అయితే ఉన్నాయి. ఒక బుల్ కూడా ఉంది. చూడన్న బొట్టు కానీ దాన్ని అన్ని కూడా మంచి క్వాలిటీ గల ఆవులు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. సురేందర్ తీసుకెళ్ళి. ఇది 3వ నెంబరా సురేందర్? 3వ నెంబర్. ఇది మంచి అన్ని అంటే బ్రీడ్ చూసుకోండి. మీరు ఎక్కడి నుంచి చాలా మంది తెస్తున్నారు. బ్రీడ్ చూసుకొని కొనుక్కోమన్నా. బ్రీడ్ చూసుకొని కొనుక్కోవాలి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకి. అందుకని బుల్ని కూడా తీసుకొచ్చాను. ఓకే, ఎవరైనా అవసరం లేదు. ఇప్పుడు 10-15 ఆవులు ఉంటాయి అనుకున్నా. అవును, వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఇవన్నీ ఆ బుల్ దాటిందే. ఓకే, ఆ బుల్ తోనే చెప్పించారు. ఆ బుల్ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చేసారు రాజస్థాన్ నుంచి. అన్న ఇది ఎన్నో అయితే ఉంటది అందాజ? ఇది కూడా రెండో ఈత ఆవు. ఇది మనకి ఎన్ని నెలలు ఉందన్న చూడి? ఇది వచ్చి 6 నెలలు ఉందన్న. 6 నెలల సూడితో ఉన్నావు. ఇదైతే మనకి అన్న డెలివరీ అయితే ఎన్ని పాలు? నెంబర్ 4 అన్న. ఇది 4వ నెంబర్. ఇది అన్న డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇది కూడా అంతే అన్న. 5, 6. ఓకే, పూటకు వచ్చేసి 5 మటుకు తక్కువ అన్న. తగ్గవు. పూటకు వచ్చేసి 5 నుంచి 6 లీటర్లు పెట్టుకోవచ్చు. 6 నెలలు అన్న. ఎన్ని నెలలు సూడితో ఉంది? 6 నెలలు అన్న. ఇది 6 నెలల సూడితో ఉంది. మీరు అన్న ఇక్కడ చెకప్ చేసుకోవచ్చు. డాక్టర్ని తెచ్చుకొని కూడా డాక్టర్ని తీసుకొచ్చుకొని చెకప్ చేసుకొని తోలుకొని వెళ్ళమని చెప్పండి ఎవరినైనా. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే డాక్టర్ని మీరు తీసుకొచ్చి చెకప్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే తర్వాత బేరం చేసుకుని తీసుకొని వెళ్ళమని చెప్పండి. ఓకే, మీకు కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే బేరం చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రేట్లు అయితే అన్నతో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీని ఒక రేట్ ఉంటుంది, దీని ఒక రేట్ ఉంటుంది. అందుకోసం 6 నెలల సూడితో ఒక రేట్ ఉంటుంది, 9 నెలల సూడితో ఒక రేట్ ఉంటుంది. కాబట్టి అన్ని కూడా మీరు రేట్లు అయితే మాట్లాడుకోండి. ఏది నచ్చితే అది ఫోటో తీసి పెడితే అన్న అయితే రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కొల్లూరు దగ్గర ఉన్నాం. సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన సూడి ఆవులు, ఒక బుల్ అయితే రెడీగా ఉందండి సేల్కి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పైన కూడా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. మొత్తం కూడా రెండో ఈత ఆవులే మొత్తం కూడా.
సూడితో ఉన్నాయి, రెండో ఈత ఒకటే తొలేత అన్న ఇప్పుడు ఇది. ఒకటి ఫస్ట్ ఇది ఇప్పుడు వచ్చేదా? ఇప్పుడు వచ్చేది తొలేత. ఓకే, ఇప్పుడు వచ్చేది మాత్రం తొలిత ఆవు. తొలేత ఆవు. అన్న దీని గురించి ఒకసారి ఇది తొలేత అన్న. తొలిత ఆవు ఇది వచ్చేసి ఇది తొలేత అన్న. ఇది 7 నెలలు అన్న సూడి. ఇది తొలేత అన్న. తొలిత ఆవు ఇది. ఇది మనకి ఎన్ని నెలలు సూడితో ఉందని? ఇది 7 నెలలు అన్న. ఇది కూడా 7 నెలల సూడితో ఉంది. తొలిత ఆవు ఫస్ట్ తొలేత అన్న. బాగా క్వాలిటీ తొలేత మీద కూడా చూడండి అట్లా క్వాలిటీ. నిన్ననే వచ్చినాయి, ఇది ఈ రోజు వచ్చినాయి. అవి ఈ రోజు ఉదయం వచ్చినాయి అన్న. ఈ రోజు ఉదయం వచ్చినాయి కాబట్టి కొంచెం భయపడుతున్నాయి వీడియోలు తీసుకుంటే కూడా. ఉంటున్నాయి అన్న ఇప్పుడు మనకి డెలివరీ అయితే మనం ఎన్ని పెట్టుకోవచ్చు పాలు? ఇది తొలిత కాబట్టి తొలేత ఇది కూడా 4 వేసుకోవచ్చు. 4 ఓకే 4-5 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు. పూటకు వచ్చే చెప్తున్నాను. అయితే మీకు ఎవరికైనా తొలిత ఒకటి ఉంది, మిగతా అన్ని కూడా రెండో ఈత ఆవులే ఉన్నాయి. దేశీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు, సాయివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ సేల్కి. అయితే మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి తీసుకెళ్ళండి. అట్లాగే రేట్లు అయితే మాట్లాడుకోండి. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. క్వాలిటీ చూసుకోండి, బ్రీడ్ చూసుకోండి, అవగాహన అనేది వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇదైతే చూసుకోవచ్చు. చాలా భయపడుతున్నాయి, ఈరోజు మార్నింగే దిగినాయి కాబట్టి ఇక్కడ భయపడుతున్నాయి. ఇది కూడా 4 పళ్ళ మీద ఉందన్న. 4 పళ్ళ మీద ఉంది. ఓకే 3 సంవత్సరాలు పైన ఉంటది. ఓకే క్రాస్ వచ్చిందన్న. ఇది క్రాస్ చేస్తుంది. వాటన్నిటిని ఇదే క్రాస్ చేసిందని చెప్పి. ఓకే ఓకే అక్కడ రైతు దగ్గర తీసుకున్నది ఇది కూడా. ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకుందన్న. ఓకే చూసుకోవచ్చు, రైతు దగ్గర తీసుకున్నది. బుల్ అన్న. ఇప్పుడు 10 ఆవులు ఉంటాయి ఈ షెడ్యూల్లో. అవును, ఈ సెమన్ వేస్తే నిలవటం లేదు. మా కస్టమర్లు కావాలంటే ఈ కొన్నోళ్ళు కావాలంటే ఇస్తాను, లేకపోతే అది దానికన్నా క్రాసింగ్ ఓన్లీ క్రాసింగ్ అయితేనే. సాహివాల్ బ్రీడ్ కి సంబంధించిన బుల్ అయితే కూడా సేల్ కు ఉంది. ఒరిజినల్ బుల్ అన్న. ఒరిజినల్ ఈ ఆవులన్నీ కూడా దీంతోనే క్రాస్ చేపించారు అన్న. రాజస్థాన్ రైతు దగ్గర తీసుకున్నారు. రైతుల దగ్గర అన్న. ఓకే రైతుల దగ్గర తీసుకున్న ఆవులు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చేది కొనుగోలు చేయొచ్చు. బుల్ రేట్ కూడా అన్న అయితే చెప్తాడు. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుల్ ఉంది. అట్లాగే పక్కన మొత్తం కూడా 8 అయితే సూడి ఆవులు ఉన్నాయి. ఇదైతే బుల్ మొత్తం కూడా 9 అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అన్న రేట్లు అయితే ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది, చూసి మాట్లాడి. ఈ రాజస్థాన్ నుంచి తోలుకొచ్చామన్నా నిన్న. మొత్తం లోడ్ తెచ్చామన్నా. వేరే ఆయన కడప ఆయనకి ఒక 4 తోలుకెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన పార్టీ తీసుకున్నాడు, నాతో వచ్చాడు, నేను ఆయనకి ఇప్పించాను. మిగతాది ఆయన పాడి తీసుకున్నాడు. లోడ్ అయితే మొత్తం రాజస్థాన్ నుంచి ఒక 10 అయితే తీసుకొని వచ్చారు. కాకపోతే 4 అయితే పాడి ఆయన తీసుకున్నాడు. కావాలన్నా గిరి అయినా ఇప్పిస్తాను. ఇంత ముందు నేను గిరి తెచ్చామన్నాను ఎక్కువ. ఆయన రాజస్థాన్ వెళ్ళి కొద్దిగా తెద్దామని వాళ్ళకి వెళ్ళి వచ్చానన్నా. ఇంకా వస్తే నేను కూడా తీసుకొచ్చుకున్నాను. ఓకే రాజస్థాన్ నుంచి మనకి ఎన్ని రోజులు పట్టిందన్న ఇక్కడికి రావడానికి? ఇక్కడ రావడానికి రాజస్థాన్ నుంచి ఒక 5 రోజులు పట్టిందన్న. 5 రోజులు పట్టింది. ఓకే దారి మధ్యలో ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయన్న? సహజం కదా. వాళ్ళన్నీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా వాళ్ళు అంతా పర్మిషన్లు ఉంటాయి కదా, లెటర్లు ఇస్తారు. అన్ని పర్మిషన్ తోటి తీసుకొచ్చుకుంటాం. ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకసారి చూపి. నెంబర్ 1 అది నెంబర్ 1 అన్న సాయివాల్. సురేందర్ భాయ్ తీసుకురా. ఒరిజినల్ సాయివాల్ అన్న. బొడ్లు కానీ అంపులు కానీ కింద నిన్నే అన్న లోడ్ వచ్చింది. కొద్దిగా ఉన్నాయి కదా, దానా బాగా తింటే తట్టుకుంటాయి. కొద్దిగా బుల్ కూడా ఉందన్న మన దగ్గర. బుల్ ఉందన్న. ఒరిజినల్ బుల్. వీటిని కట్టించిన బుల్లే వీటితోటి తీసుకొచ్చా. ఓకే అన్న ఇది మన షెడ్ లోదా? ఇది మన షెడ్ లోదన్న. ఇది 5 నెలలు చూడన్న. 5 నెలల చూడుతో ఉంది. చెక్ చేసుకుని తొలకపోవచ్చు. ఓకే 5 నెలలు తీసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. బ్లాక్ కపిల్ అన్న. ఒంగోలు. ఓకే తొలేత 5 నెలలు జరుగుతుందన్న. 5 నెలల చూడుతో ఉంది. ఇదైతే చూసుకోవచ్చు మీరు. మనకైతే అన్న డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇది అదే కపిలే అంత ఇస్తుంది అన్న. 2 లీటర్లు ఇచ్చిద్దేమో. అంతే ఒక 2 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు. 2 లీటర్లు అవి బాగుంటాయని ఏదో కొద్దిగా షెడ్ లో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే చేయమని అన్న. కపిలకు దానికి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటది. గుళ్ళల్లో కూడా గుళ్ళల్లో అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. కపిల ఇదైతే మనకి పాల కోసం కాదు, చాలా సెంటిమెంట్ ఉంటుంది అందుకోసమని. అన్న ఇది ఎన్ని నెలల చూడుతూ ఉంది? ఇది ఒక 20 రోజులు ఈనుద్దన్న. ఒక 20 రోజుల్లో డెలివరీ అయింది. ఒంగోలు బ్రీడ్ కి సంబంధించి అన్న ప్యూర్ ఒంగోలా? ప్యూర్ ఒంగోలు అన్న. ఇది ఒంగోలు జాతి. ఓకే ప్యూర్ ఒంగోలు బ్రీడ్ కి సంబంధించిన ఆవు కూడా ఇక్కడ నవనలుపులు అన్న. నవనలుపులు ఉన్న ఒంగోలు బ్రీడ్ కి సంబంధించిన ఆవు కూడా సేల్కు అన్న. పాలన్నీ పెట్టుకోవచ్చు డెలివరీ అయితే అందాదా? ఇది 4 లీటర్లు ఇచ్చిద్దన్న. పూటకొచ్చేసి 4 లీటర్లు. మొన్న నేను పోయిన మీద తాగాను. ఓకే తాగారా అన్న? ఇదైతే మనకి డెలివరీ అయితే 4 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు. 4 లీటర్ల పాలు ఉన్నాయన్న. ఇప్పుడైతే ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అనేది? ఎన్ని రోజులు టైం ఉంది? ఇది ఇంక 20 రోజులు డెలివరీ అవుతుంది. లైన్ లోకి వచ్చింది. ఓకే చూసుకోవచ్చు. మనకి అన్న దగ్గర అయితే మొత్తం కూడా సూడి ఆవులు అయితే రెడీగా ఉన్నాయి. ఒంగోలు బ్రీడ్, కపిల, అట్లాగే సాహివాల్ బ్రీడ్ కి సంబంధించిన ఆవులు కూడా రెడీగా ఉన్నాయి. బుల్ కూడా ఒరిజినల్ అన్న. బుల్ కూడా ఒరిజినల్ సాహివాల్ బ్రీడ్ కి సంబంధించినవి. అట్లాగే సూడితో ఉన్న ఆవులు అయితే 8 ఉన్నాయి. మొత్తం 9 అయితే రెడీగా ఉన్నాయండి.
చూసుకోవచ్చు. బుల్ కావాలనుకున్న వాళ్ళు కూడా బుల్ కూడా తీసుకోవచ్చు. అట్లాగే సాహివాల్ ఆవులు కావాలనుకున్న వాళ్ళు కూడా ఆవులు కూడా తీసుకోండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పైన నెంబర్ ఉంది. ఇది మేము గిరావులు తీసుకొచ్చి అమ్ముతుంటాం కదా నా, పోయినసారి మొత్తం పాలు ఇచ్చే తీసుకొచ్చామన్నా. ఓకే. అవి పాలు ఇచ్చి మేము అమ్మలేదన్న పాలు, నెయ్యి తీసాం. అచ్చా అచ్చా. నెయ్యి తీసి పెట్టామన్నా. ఇప్పుడు ఇదైతే కేజీ బాటిల్, ఇట్లా బాటిల్ ప్యాకింగ్ చేసి ఇస్తారా? ఈ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాం. ఎంతన్నా కేజీ వచ్చేసి? కేజీ వచ్చేసి 2500 అన్న. ఓకే. ప్యూర్ గిర్బీడ్కి సంబంధించిన చెక్ చేసుకోమన్నా. ఏంటంటే మేము అసలు బిజినెస్ కాదన్న ఇది, కాకపోతే పోయినసారి మేము ఏంటంటే మంచి పాలావులు తీసుకొచ్చాము, ఈ పాలు ఇచ్చినాయి. ఆ బక్రీద్ అప్పుడు తోలుకెళ్ళలేదన్న కస్టమర్లు. మన దగ్గర ఒక నెల ఆగిపోయినాయి. ఆగిపోయినప్పుడు తీసేసి నెయ్యి తీసేసి నెయ్యి తీసుకుని కాసి మిగతా మజ్జిగ పెరుగు అంతా ఆవులకే పోసేస్తాం. ఒక్క లీటర్ కూడా అమ్మలా. మొత్తం మీద రోజుకి ఒక 40 లీటర్లు ఇచ్చాయన్న, 40-50 లీటర్లు వచ్చాయి. అన్ని పాలు తీసేసి ఈ 40 రోజుల నుంచి కాసి నెయ్యి 40 కేజీలు ఉందన్న మా దగ్గర. నెంబర్ కూడా అదేను. ఓకే. ఎవరికైనా కావాలంటే నెయ్యి కూడా అన్న దగ్గర ఉంటుంది అవైలబుల్ గా, ఒకసారి అయితే తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. నెంబర్ ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి. 9912307775. ఓకేనా? థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.